South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ 5 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్కి ఏమున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని కొనమని ఫోర్స్ చేయట్లేదు. సో మాకు టెక్నికల్గా ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి ఇది వీడియో చేస్తున్నాం. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, రిస్క్ రివార్డ్ అంతా చూసుకోండి. సో టాప్ 5 కంపెనీస్లో ఫస్ట్ ఏంటంటే ఈ పాలసీ బజార్ ఏంటంటే అంతకుముందు ఇది 2200 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి 1650 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇది రీసెంట్ హై తీసుకుంటే 1900 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1650 ప్రెజెంట్ రేట్ ఉంది. సో ఈ రేట్లో తీసుకోవచ్చు. మళ్ళీ 1580 నుంచి 1600 మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒక 3 to 5 months మధ్యలో తీసుకుంటే ఇది 1900 నుంచి 2000 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో పాలసీ బజార్ దీనిలో వీక్లీ చార్ట్ కూడా బాగుంది, అలాగే మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఫస్ట్ కంపెనీ పాలసీ బజార్. సెకండ్ వచ్చి టీవీఎస్ మోటార్ మనం తీసుకుంటే ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై 2950 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేటు 2750 దగ్గరికి వచ్చింది. మొన్న రీసెంట్గా 2850 దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ పాల్లో ఇది పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇది మేజర్గా 2700 దగ్గర మళ్ళీ ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ 2600 కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2800, అలాగే 3000 కూడా ఛాన్స్ ఉంది. ఒక 3 to 6 months హోల్డ్ చేసుకుంటే. వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది, దీనిలో మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో ట్రెండ్ చాలా బాగున్నాయి. సో ఇది టీవీఎస్ మోటార్ సెకండ్ కంపెనీ. థర్డ్ వచ్చి స్విగ్గీ చూసుకుంటే ఇది ఇష్యూ వచ్చినప్పుడు 600 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 300 రూపీస్కి వచ్చింది. దాదాపు 50% ఫాల్ అయింది. ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి. సో ఇది ప్రజెంట్ 300 ఆ రేంజ్లో ఉంది. సో లో లెవెల్స్ వచ్చి 280 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 400 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత వచ్చి ఈ అదానీ కంపెనీస్ బాగా ర్యాలీకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, ఎందుకంటే మంత్లీ చార్ట్స్ ఇక్కడ బాగా సపోర్ట్స్ వచ్చాయి. లాస్ట్ 1 year నుంచి కూడా ఇది అదానీ గ్రీన్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 983 ఉంది. సో ఇది అంతకుముందు రీసెంట్ హై 2000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 50% మార్కెట్ ఫాల్లో ఇది కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు రేజింగ్లో మంత్లీ చార్ట్ బాగుంది, అలాగే వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇది 980 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఒకవేళ డిప్లో 900 దగ్గర వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి దాదాపు 1300 నుంచి 1500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఒక 3 months నుంచి 6 months షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ అంతకుముందు 1600 దాకా ఉండి ఇప్పుడు 2000 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు కూడా మంత్లీ చార్ట్స్ బాగున్నాయి. సో ఇప్పుడు 2000 దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 1900 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవాలి. దాని టార్గెట్స్ వచ్చి 2100 నుంచి 2200 దాకా ఉంది. సో టైం పీరియడ్ 3 to 6 months. సో బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఇది లీడింగ్ లెండింగ్ కంపెనీ. సో ఇది డిజిటలైజేషన్ కూడా అవుతుంది బాగా. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డిజిటల్ కంపెనీ అవుతుంది. సో డేటా అంతా కూడా ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో ఇది టెక్నికల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో బాగుంది. సో 2000 ప్రజెంట్ రేట్ ఉంది, అలాగే 1900 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటే టాప్ కంపెనీస్ చూసుకుంటే పాలసీ బజార్ ఒక డిఫరెంట్ సెగ్మెంట్, అలాగే టీవీఎస్ మోటార్ వచ్చి ఆటోమొబైల్ సెక్టర్ ఇచ్చాం, అలాగే స్విగ్గీ వచ్చి ఎఫ్ఎంసీజీ టైప్లో వచ్చింది, అలాగే అదానీ గ్రీన్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. సో ఈ 5 కంపెనీల్లో మీ పోర్ట్ఫోలియో ప్లాన్ చేసుకోండి. సో అలాగే మీరు రిస్క్ రివార్డ్స్ కూడా
చూసుకోండి, 1-2 సార్లు ఆలోచించుకొని దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయని చూసుకోండి. సో ఇలా మీరు 1-2 సార్లు చూసుకొని మీ అంతటి మీరు చేసుకోవడం ద్వారా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నీ కూడా టాప్ 200 కంపెనీస్ కాబట్టి, అంటే ఇండియాలో టాప్ 200 ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీకు రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంపెనీస్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో టాప్ 5 కంపెనీస్లో ఫస్ట్ ఏంటంటే ఈ పాలసీ బజార్ ఏంటంటే అంతకుముందు ఇది 2200 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చి 1650 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇది రీసెంట్ హై తీసుకుంటే 1900 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1650 ప్రెజెంట్ రేట్ ఉంది. సో ఈ రేట్లో తీసుకోవచ్చు. మళ్ళీ 1580 నుంచి 1600 మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఒక 3 to 5 months మధ్యలో తీసుకుంటే ఇది 1900 నుంచి 2000 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో పాలసీ బజార్ దీనిలో వీక్లీ చార్ట్ కూడా బాగుంది, అలాగే మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఫస్ట్ కంపెనీ పాలసీ బజార్. సెకండ్ వచ్చి టీవీఎస్ మోటార్ మనం తీసుకుంటే ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై 2950 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేటు 2750 దగ్గరికి వచ్చింది. మొన్న రీసెంట్గా 2850 దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ పాల్లో ఇది పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇది మేజర్గా 2700 దగ్గర మళ్ళీ ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ 2600 కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2800, అలాగే 3000 కూడా ఛాన్స్ ఉంది. ఒక 3 to 6 months హోల్డ్ చేసుకుంటే. వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉంది, దీనిలో మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో ట్రెండ్ చాలా బాగున్నాయి. సో ఇది టీవీఎస్ మోటార్ సెకండ్ కంపెనీ. థర్డ్ వచ్చి స్విగ్గీ చూసుకుంటే ఇది ఇష్యూ వచ్చినప్పుడు 600 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 300 రూపీస్కి వచ్చింది. దాదాపు 50% ఫాల్ అయింది. ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయి. సో ఇది ప్రజెంట్ 300 ఆ రేంజ్లో ఉంది. సో లో లెవెల్స్ వచ్చి 280 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 400 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత వచ్చి ఈ అదానీ కంపెనీస్ బాగా ర్యాలీకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, ఎందుకంటే మంత్లీ చార్ట్స్ ఇక్కడ బాగా సపోర్ట్స్ వచ్చాయి. లాస్ట్ 1 year నుంచి కూడా ఇది అదానీ గ్రీన్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 983 ఉంది. సో ఇది అంతకుముందు రీసెంట్ హై 2000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 50% మార్కెట్ ఫాల్లో ఇది కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు రేజింగ్లో మంత్లీ చార్ట్ బాగుంది, అలాగే వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇది 980 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఒకవేళ డిప్లో 900 దగ్గర వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి దాదాపు 1300 నుంచి 1500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఒక 3 months నుంచి 6 months షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్ అంతకుముందు 1600 దాకా ఉండి ఇప్పుడు 2000 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు కూడా మంత్లీ చార్ట్స్ బాగున్నాయి. సో ఇప్పుడు 2000 దగ్గర మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ 1900 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవాలి. దాని టార్గెట్స్ వచ్చి 2100 నుంచి 2200 దాకా ఉంది. సో టైం పీరియడ్ 3 to 6 months. సో బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఇది లీడింగ్ లెండింగ్ కంపెనీ. సో ఇది డిజిటలైజేషన్ కూడా అవుతుంది బాగా, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డిజిటల్ కంపెనీ అవుతుంది. సో డేటా అంతా కూడా ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో ఇది టెక్నికల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కనపడుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో బాగుంది. సో 2000 ప్రజెంట్ రేట్ ఉంది, అలాగే 1900 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటే టాప్ కంపెనీస్ చూసుకుంటే పాలసీ బజార్ ఒక డిఫరెంట్ సెగ్మెంటు, అలాగే టీవీఎస్ మోటార్ వచ్చి ఆటోమొబైల్ సెక్టర్ ఇచ్చాం, అలాగే స్విగ్గీ వచ్చి ఎఫ్ఎంసీజీ టైప్లో వచ్చింది, అలాగే అదానీ గ్రీన్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. సో ఈ 5 కంపెనీల్లో మీ పోర్ట్ఫోలియో ప్లాన్ చేసుకోండి. సో అలాగే మీరు రిస్క్ రివార్డ్స్ కూడా చూసుకోండి, 1-2 సార్లు ఆలోచించుకొని దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయని చూసుకోండి. సో ఇలా మీరు 1-2 సార్లు చూసుకొని మీ అంతటి మీరు చేసుకోవడం ద్వారా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నీ కూడా టాప్ 200 కంపెనీస్
కాబట్టి అంటే ఇండియాలో టాప్ 200 ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి మీకు రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంపెనీస్. థ్యాంక్ యూ అండి. నమస్తే.